హాయ్ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను ఒక ముచ్చట చెప్తా. ఏం ముచ్చట అంటే మాకు పెళ్ళైనాక ఫస్ట్ ఎప్పుడు కూడా అయింది ఎందుకు ఏందో చెప్తా. కుమార్ చెప్తాను, నువ్వు చెప్పబ్బా. చెప్పు నేను చెప్పు ఎందుకు నిజమా అబద్ధమా చెప్పాలి. మరి నేను ఫేక్ అనుకుంటాను. మళ్ళీ నేను చెప్పేది వినాయక చవితి 2021 వినాయక చవితి పెళ్ళై 3 months అవుతుంది. నాకైతే వంటలు చేయడానికి అస్సలు రాదు. ఆడికైనా ఒక్క వర్క్ కూడా రాదు. యూట్యూబ్లో సెర్చ్ చేసి అన్నీ నేర్చుకోవడం స్టార్ట్ చేసిన. అయితే ఆ రోజు ఇడ్లీ చేస్తే మంచిగా అయినాయి. ఇవి ఇంట్లో ఇంకొక వీళ్ళ తమ్మునికి వేసేసిన. ఈయనకు వచ్చేసరికి అవి ఖరాబ్ అయిపోయినాయి, లిక్విడ్ అయినాయి. అవి వేస్తే నువ్వు కావాలని వేసినావు అని గొడవ పెట్టుకుండు. ఆ రోజు అయితే పెద్ద గొడవ అయింది. మస్తు అంటే మస్తు పెద్దగా అయిపోయింది. ఇంటికి పోదామని చూసిన, కానీ ఇక్కడనే మా తాత ఉంటాడుగా, మాకు మ్యాచ్ చూసిన. ఆయనకు ఫోన్ చేసి చెప్పిన, కానీ భయపడ్డాడు. నేను కావాలని చేసినావు, నువ్వు కావాలనే ఇడ్లీలు ఖరాబ్ చేసినావు అని గొడవ పెట్టుకుండు. నిజమా కాదా? నేను కావాలని ఖరాబ్ చేసిన. ఎట్లా నాకు చేయరాదు, ఇంకా నేను నేర్చుకొని చేస్తున్నా, అది సంతోషించాలి. నువ్వు ఎందుకు అట్లా చేసినావు? ఇప్పుడైతే నవ్వు వస్తుంది. అన్నీ వేసి పెడితే పందలేక కూర్చొని తింటాడు. అప్పుడు రావు కదా నా భార్యకి అని అడ్జస్ట్ కావచ్చుగా. నువ్వు కావాలనే ఖరాబ్ చేసినావు. పాపం రావు కదా ఆమెకు, అడ్జస్ట్ అయితే ఏమవుతుంది అనేసి అడ్జస్ట్ అయితే అయిపోతుంటుండగా ఆర్గ్యూ చేసిండు. ఆ రోజు గొడవ అయింది, మస్తు ఏడ్చిన. నేను అసలు ₹1 కూడా ఖర్చు చేయను దాన్ని. అలాంటిది ఇడ్లీ రవ్వ, మినప్పప్పు అవన్నీ ఖరాబ్ చేస్తానా? చేయను కదా. 2-3 days వరకు మాట్లాడలే. ఫస్ట్ గొడవ, ఆ గొడవ అట్లనే అవుతుంది. ఈయన మాట్లాడతలేను, నేను మాట్లాడతలేను. ఆ రోజు దోసకాయ కూర వండినా, మస్తు టేస్ట్ అయింది. అది తిన్నాడు పంది లెక్క. మళ్ళీ లక్ వచ్చింది. అప్పటికి నేను ప్రెగ్నెంట్. అది వేయడం కూడా గొప్పనే. మా ఇంట్లో ఎవ్వరు లేరు. లక్ వచ్చింది. గొడవ ఏమిటికి పెట్టుకున్నారని అన్నది చెప్పిన. కావాలని ఇడ్లీలు ఖరాబ్ చేసిండు అని అన్నాడు. 2-3 days ఆయన మాట్లాడలేదు, నేను మాట్లాడేది. అట్లనే అవుతుంది. 3 days తర్వాత అది పెద్దగా అయిపోయింది. నేను నాకు వద్దు, ఇట్లా విడాకులు తీసుకుంటాను, నాకు వద్దు, ఇట్లనే ఆర్గ్యూ చేసాడేమో అర్థం చేసుకోవట్లేడు. పాపం పని రాదు, చిన్నపిల్ల అనుకోవచ్చు కదా, చిన్నదానికి పెద్ద చేసిండేమో అని మస్తు సఫర్ అయినా. కానీ నేను ఒకటి తెలుసా, ఇప్పటికి కూడా గొడవ అయిందనుకో మా నాన్నకి అస్సలు చెప్పా. కాకపోతే మా నాన్నకు ఫోన్ చేసినట్టు ఫోన్ చేసి ఫోన్ సైలెంట్లో పెడతా. ఫోన్ సైలెంట్లో పెట్టి కట్ చేసి ఆయన ఫోన్ చేసినా రిటర్న్ రాదు కదా. ఫోన్ రింగ్ అయ్యేది వినిపించినాక, ఫోన్ కట్ అయినాక కట్ చేస్తా, సైలెంట్లో పెడతా. మళ్ళీ రిటర్న్ కాల్ చేసినా వాళ్ళకి వినిపించకుండా ఎత్తిండు అనేసి ఇక స్పీకర్ ఆఫ్ చేసి మాట్లాడతా. నన్ను ఇట్లా గొడవ పెట్టుకుండు, ఇట్లా అన్నాడు అని. అప్పటికే భయపడతాడు. వాళ్ళందరూ తెలియడం అవసరం, మేము మంచిగా ఉంటున్నామనే తెలియాలి అన్నట్టు. ఇంతవరకు గొడవ అయినా కూడా నేను ఒక్కసారి కూడా ఇంటికి పోలేదు. ఎప్పుడైనా ఇక మా నాన్నకు ఫోన్ చేస్తున్నా, నేను ఉండా అని ఇట్లా అంటుండు అట్లా అంటుండని ఏదో ఫోన్ చేసి బిల్డప్ ఇస్తా. ఫోన్లో అయితే మా నాన్న వినడు, అది కాదు. ఇఫ్ ఇన్ కేస్ నేను పోయినా కూడా అంటాడుగా, ఇగో కుమార్ ఫోన్ చేస్తలేడు, నువ్వు ఫోన్ చేయొద్దు అంటే. ఇక ఈయన ఫోన్ చేసినా కూడా నాకు యాటిట్యూడ్ ఎక్కువ. ఫోన్ చేయొద్దు, నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నావు, నాకు గొడవ చేస్తా. ఇక ఫోన్ చేయడుగా. కుమార్ నా ఫోన్కి ఫోన్ చేస్తుండు, నీ ఫోన్కి ఫోన్ చేస్తలేడు, ఎందుకు నువ్వు గొడవ పెట్టుకొని వచ్చినావు, ఉండొద్దు, ఇంట్లోకి వెళ్ళిపోవాలని మా నాన్న ఆర్గ్యూ చేస్తూనే ఉంటాడు. మా నాన్న మంచోడు, ఎందుకంటే గొడవ పెద్దగా కానియాడు. వాళ్ళ తప్పైనా మా తప్పైనా వెనక ముందు ఆలోచించకుండా నీదే తప్ప అని చెప్తాడు, వెళ్ళిపో అంటాడు. ఇక ఎవరింటికైనా ఒకరోజు 2 రోజులు ఉంటాం, మన ఇంటికి మనం పోవాల్సిందే కదా అని వెళ్ళేసి వస్తాం. కానీ నాకు అది ఇంకా గుర్తుకొస్తుంది. నేను కావాలని ఇడ్లీలు ఖరాబ్ చేసినా, ఎందుకు అని అడిగినా అని ఇప్పుడు కూడా బాగా గుర్తొస్తుంది. అప్పుడప్పుడు కుమార్ని చూస్తే నవ్వు కూడా వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు అన్నీ చేసి పెడతా. మా కుమార్ని నేను చేసే వంటలు నచ్చుతున్నాయి అడుగుదాం. ఒక ఇడ్లీలు ఖరాబ్ అయినాయి ఆ రోజు. ఇప్పుడు నేను ఎన్ని చేసేపు, ఏమేమి చేసేపు నేను చేసే అన్నేంటి, ఇగో ఇడ్లీ, వడ, దోశ, బోండా అన్నీ వేస్తా. పందిలే కదా తింటాడు. ఇప్పుడు నచ్చుతున్నాయా? మరి ఆ రోజు ఇడ్లీలు ఖరాబ్ అయితే ఎందుకు అట్లా నువ్వు పెట్టుకున్నావు? చెప్పు చెప్తావు ఈరా. అన్నీ వేస్తే పందిలే కదా తింటాడు. ఇగో వీడియోకి ఒక 2 నిమిషాలు చూడంటే చూస్తలేడు. ఒక్క ఇడ్లీలు ఖరాబ్ చేసినా నాకు ఇంకా కూడా నాకు అదే నవ్వు వస్తుంటుంది, గుర్తొస్తుంది. ఇప్పుడు నేను చేసే వంటలలో ఏమి ఇష్టం? టిఫిన్స్ ఓన్లీ. దోశ ఒకటే ఇష్టం. అన్నీ ఎందుకు తింటావు మరి? అన్నీ స్కిప్ చేసి పెట్టానుగా నచ్చుతుంది. కానీ ఇక ఒక జోక్ చెప్తా మీకు. నిన్న నేను బ్లౌజ్ స్టిచ్చింగ్కి పోయినా. అయితే బ్లౌజ్ ఇచ్చేస్తాను పోతే బ్లౌజ్కి 1500 అయినాయి. అంటే ఇక ముఖం మార్చుకుంటే ఇంటికి వచ్చి ఎందుకు ఫేస్ జరిగా పెట్టినావు అంటే, బ్లౌజ్ 1500 పెట్టి కుట్టించుకుంటున్నావా, నేనేం సేవ్ చేస్తా ఉంటాను 1500. ఇక మళ్ళీ అంటాడుగా, నువ్వు కుట్టించుకో నేను ఇయ్యనంటానా అంటాడు. ఇక నేను ఇచ్చేస్తే ఇక ముఖం మార్చుకుంటే, ఎందుకు ముఖం మార్చినావు అంటే గిందుకు అని చెప్తుండే. కాదబ్బా మరి నువ్వు అప్పుడప్పుడు పైసలు అడిగితే
నేను ఎప్పుడన్నా పైసలు అడిగి 1500 పెట్టి బ్లౌజ్ కుట్టించుకోవడం అవసరం అన్నాడు. నేను మా ఇంటికి పోతే బస్సు ఎక్కి వస్తాయి 50 రూపాయలు సేవ్ చేయొచ్చు కానీ మరి అవన్నీ కౌంట్ చేస్తే నాకు మస్తు పైసలు అవుతాయి. అట్లా పైసలు ఇయ్యడు. ఇట్లా బ్లౌజ్ కుట్టించుకోగానే 1500 అయినాయి అంటుండు. మరి నేను ఆటో ఎక్క పాత బస్ స్టాండ్ నుంచి మా ఇంటి దాకా నడుచుకుంటూ వస్తాను. అట్లా 40 రూపీస్. మళ్ళీ నేను బస్సు ఎక్కి పోతాను మా ఇంటికి పోయినప్పుడల్లా అట్లా 200 ఖర్చులకు ఉండాలి. అట్లా 500 సేవ్ చేసింది. ఆ 500 ఆమెకి ఇస్తా అనుకోవచ్చుగా. నేను ముఖం మార్చుకుంటే దెబ్బకే గట్లుంటుంది మా ఆయనతోటి. నువ్వు ఎందుకు ముఖం మార్చుకున్నావు నిన్న చెప్పు. సేవ్ చేస్తాను మొత్తం. నేనేం ఖర్చు పెట్టినా డాడీ పోతుంటా ఇట్లా వేస్తారు. కాకపోతే మా ఆయన ఒక వంట రకాలు చేస్తాడు. పప్పు పాలకూర పప్పు చేస్తే నాకు ఇష్టం. అవి నాకు నేను ఎట్లా చేసినా కూడా నాకు నచ్చవు. ఆయన చేతితోటి చేస్తేనే నచ్చుతాయి. ఇంకొకటి ఛాయ్ అయితే ఖచ్చితంగా ఆయనతో పెట్టించుకున్న తర్వాత ప్రతిరోజు ఆయనే పెడతాడు. పెట్టుకుంటా తాగుతాడు అంతే. కాకపోతే మస్తు గొడవలు అయినాయి మాకైతే. సిల్లిగా గొడవ వేసుకుంటూ పిచ్చిగా నవ్వు వస్తుంది. అవన్నిట్లను దరుచుకుంటే ఇంకా కూడా మర్చిపోలేను ఆ గొడవలన్నీ. నేను చేసిన అయితే ఇప్పుడు పర్ఫెక్ట్. నాకైతే ఒక్క వంట రాకపోయేది. ఇల్లు ఉడిస్తే కూడా గొడవ పెట్టుకున్నా. నీకు ఇల్లు ఉడవ నీకు వస్తలేదు. అయితే వీళ్ళ తమ్ముంది మాస్క్ పడితే ఆ మాస్క్ పోలే నువ్వు ఇల్లు ఉడిస్తే మంచం కింద అట్లనే ఉందని గొడవ పెట్టుకున్నాక ఇంకా గుర్తొస్తాయి. ప్రతిదీ డేట్స్ తోటి సహా గుర్తుంటాయి. కానీ అవన్నీ ఏం యూజ్ కావు కదా. ఇప్పుడు పిచ్చి నవ్వు వస్తుంది మా కుమార్ని చూస్తే ఇప్పటికీ అప్పటికి. ఎందుకంటే చిన్నదాన్ని కూడా అడ్జస్ట్ కాకపోయేది. ప్రతిదాన్ని గొడవ పెట్టుకునేది. నాకేం ఒక్క పని రాదు. నేను అందరికంటే చిన్నామని. మా అమ్మ ఏ పని నేర్పలేదు. చేయర్రే మీకు ఇట్లా ఒక్క పని ఇట్లా రాకపోతే ఎట్లా అనేది. ఎవరు చేస్తారు అన్నట్టు గావరంగా బతికి వీడికి వచ్చినాక మస్తు మాటలు పడాల్సి వచ్చింది. గొడవ కావాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు పర్ఫెక్ట్. అన్ని పనులు అన్నీ నేనే చేసేస్తా. అన్నీ తింటాడు. పంది లెక్క తింటాడు. కాకపోతే ఒప్పుకుంటాడు. బాగా చేస్తున్నావు అంటాడు. కానీ ఒప్పుకున్నంత మాత్రం ఒకసారి నేను కావాలని జడగొట్టిన ఇడ్లీలు అవి పైసలుకనే వస్తాయా? నేను ఎందుకు కావాలని జడగొడతా? ప్రతి 1 రూపీకి ఒకసారి నేను అసలు సేవ్ చేస్తాను. కానీ వినలేదు మా ఆయన. అవన్నీ గుర్తు చేసుకుంటే ఫుల్ నవ్వు వస్తుంది. కాబట్టి ఇప్పుడు మస్తు హెల్ప్ చేస్తాడు. నేను పర్ఫెక్ట్గా వంటలు చేస్తాను. మంచిగా తిని వంటాడు అంతే. అది ఫస్ట్ ఒకవేళ నేను అదే గొడవ అయింది నేను డివోర్స్ తీసుకుంటా ఎప్పుడు లైఫ్ లాంగ్ ఇట్లనే ఉంటుందా అని అనుకోవద్దు ఎవరైనా. ఇఫ్ ఇన్ కేస్ ఫస్ట్లో అట్లున్నా నెక్స్ట్ మారుతుండొచ్చు. హ్యాపీగా ఉండొచ్చు లైఫ్ అయితే. ఇప్పుడైతే నా లైఫ్ అయితే బాగుంది. నాకు నచ్చినట్టే ఉంది. అప్పుడప్పుడు గొడవ అవుతాయి కామన్. భార్యాభర్తలు అన్నప్పుడు ఒక దగ్గర ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు గొడవ అవుతాయి. అమ్మ నాన్నతో అవుతాయి కామన్. భార్యాభర్తలు కాకపోవడం తప్పే ఉంది. మా లైఫ్ అయితే ఇట్లా ఉంటుంది. రేపు మంచి వీడియోస్తో ముందుకు వస్తా. ఏ వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. బాయ్ బాయ్. మా ఆయన పోతుండిగా ఒకసారి చూపిస్తా. బాయ్ బాయ్ పో.